హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఒక మనిషి చనిపోయాడు. దేహంలో నుంచి ఆత్మ బయటికి వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో ఒక పెట్టెతో దేవుడు తన దగ్గరికి వచ్చాడు. భగవంతుడు ఆ చనిపోయిన వ్యక్తితో, మానవా, నీ ఆయుష్షు తీరిపోయింది. నీ జన్మ ముగిసింది. ఇక పద అన్నాడు. మనిషి, అయ్యో, ఇంత త్వరగానే నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నానో. తప్పదు నాయనా, నువ్వు నాతో రావాల్సిన సమయం వచ్చింది. పద వెళ్దాం అని దేవుడు అనగానే, ముందు నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటు ఇవ్వండి స్వామి. అందులో నా కోసం మీరు ఏం తెచ్చారో చూస్తాను అన్నాడు ఆ వ్యక్తి. నీకు సంబంధించిన వస్తువులే ఉన్నాయి అని దేవుడు చెప్పాడు. అంటే నా డబ్బులు, బంగారం, భూమి పత్రాలు, ఆస్తుల పేపర్లు, బట్టలు ఇవన్నీ తెచ్చారా స్వామి అని అనగానే, అవన్నీ నీకు సంబంధించినవి కావు నాయనా, నీకు సంబంధించినవి అక్కడే ఉంటాయి అన్నాడు దేవుడు. మరి జ్ఞాపకాలు తెచ్చారా నావి అందులో అడిగాడు ఆ వ్యక్తి. అప్పుడు దేవుడు అన్నాడు, జ్ఞాపకాలనేవి కాలానికి సంబంధించినవి, అవి ఎప్పటికీ కాల గర్భంలోనే కలిసిపోతాయి అనగానే, అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి అన్నాడు ఆ వ్యక్తి. అవి పరిస్థితులవి, నీవు ఎప్పటికీ కావు అన్నాడు దేవుడు. అయితే నా స్నేహితులు ఉన్నారా అందులో అని అడగగానే, వాళ్ళు కేవలం నీతో కొద్ది దూరం ప్రయాణం చేసే ప్రయాణికులు మాత్రమే అన్నాడు దేవుడు. ఓహో, అయితే అందులో తప్పకుండా నా భార్య బిడ్డలు ఉండి ఉంటారు అని అనగానే, వారు కేవలం ఒక నాటకంలో నీతో పాటు పాల్గొన్న పాత్రధారులు మాత్రమే అన్నాడు దేవుడు. అయితే ఇంకా శరీరంలో తప్పకుండా నా శరీరం ఉండే ఉంటుంది అనగానే, తప్పు, అది మట్టిలో కలిసిపోయేది. నువ్వు ఇన్ని రోజులు అందులో అద్దెకున్నావు, ఇప్పుడు అది కూలిపోయింది, మట్టి పాలు అయింది అన్నాడు దేవుడు. స్వామి, అయితే మరి నా ఆత్మ ఉందా అందులో అడిగాడు. ఆత్మ నీదెలా అవుతుంది, అది నాది అనగానే, ఆ వ్యక్తి ఇక అందులో ఏముందో తెలుసుకోవాలని, ఇక పెట్టెను ఇవ్వండి స్వామి అని దేవుడి చేతిలో ఉన్న పెట్టెను గబగబా తీసి తెరిచాడు. ఆ పెట్టెలకి చూశాడు. అతని కళ్ళలో సుడులు తిరిగాయి. ఆ పెట్టె ఖాళీగా ఉంది. మనిషి చనిపోయాక తనతో తీసుకువచ్చేది ఏమీ ఉండదు అని చెప్పడానికి దేవుడు ఆ ఖాళీ పెట్టెను తీసుకువచ్చారు అని అర్థమైంది అతనికి. బ్రతికున్నంత కాలం నా వాళ్ళు, నా ఆస్తి, ఇవన్నీ నావి, నా సంపాదన, ఇంకా ఏదో సాధించాలి అని ఆతృతతో దేవుడిని స్మరించడం మరిచావు అని బాధపడ్డాడు. అలా బాధపడుతూనే దేవుడిని అడిగాడు, స్వామి, అసలు నాకంటూ ఏదన్నా ఉందా అని. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు జీవించి ఉన్నంతకాలం ప్రతి క్షణం కూడా నీదే. ఆ సమయంలో నువ్వు ఆర్జించే మంచి చెడు యొక్క పర్యవసనాలే నీకే చెందుతాయి. నువ్వు చేసిన పాపం పుణ్యాలే నీ వెంట తప్పకుండా వస్తాయి. కాబట్టి ఎప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తూ మంచిని చేస్తూ నామస్మరణం చేస్తూ నీ కర్తవ్యాలను ధర్మమైన మార్గంలో నిర్వర్తించాలి. అవినీతికి పాల్పడవద్దు. పశ్చాత్తాపాలను క్షమించాలి. తోటి వారి నుంచి ఎప్పుడూ మంచిని స్వీకరించాలి. చెడును ఎప్పటికీ త్యజించాలి. మానవ సేవే మాధవ సేవ అని గుర్తించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.